చాలా కాలం తర్వాత ఐపీఎల్లో ఒక తెలుగు కుర్రాడు దేశం దృష్టిని ఆకర్షించాడు. మంగళవారం నాడు పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్కు చెందిన ట్రావిస్ హెడ్, మార్క్రమ్, క్లాసన్ లాంటి హేమహేమీలు పరుగులు చేయడానికి ఆపసోపాలు పడి అవుట్ అయిన చోట నితీష్ కుమార్ రెడ్డి అనే ఒక తెలుగు కుర్రాడు తన అద్భుత బ్యాటింగ్తో ఎస్ఆర్హెచ్ను ఆదుకున్నాడు. మొహాలీలో నూతనంగా నిర్మించిన మహారాజా యదువేంద్ర సింగ్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఎస్ఆర్హెచ్ త్వరగా వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ సమయంలో నితీష్ కుమార్ రెడ్డి చిచ్చర పిరుగులా చెలరేగి ఆడాడు. 3.4 ఓవర్లలో 27 పరుగులకి 2 వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన నితీష్ రెడ్డి తొలుత ఆచితూచి ఆడి పరిస్థితులను ఆకళింపు చేసుకున్నాడు. ఆ తర్వాత ఊపు మీద ఉన్న అభిషేక్ శర్మ, త్రిపాఠి, క్లాసన్ ఇలా వరుసగా అవుట్ అయి పెవిలియన్కు చేరుతున్నా అధైర్యపడలేదు. ఒక దశలో 21 బంతుల్లో 25 పరుగులు చేసిన నితీష్ రెడ్డి ఆ తర్వాత రెచ్చిపోయాడు. రబాడా, శ్యామ్ కరణ్ లాంటి వరల్డ్ టాప్ క్లాస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. హర్ప్రీత్ బ్రార్ బౌలింగ్లో వరుసగా 4-6 కొట్టి కేవలం 32 బంతుల్లోనే ఐపీఎల్లో తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో నితీష్ రెడ్డి వరుసగా 3 4లు, 1 సిక్సర్ కొట్టి ఇన్నింగ్స్ను పీక్స్లోకి తీసుకువెళ్లాడు. 7వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అబ్దుల్ సమద్తో కలిసి కేవలం 20 బంతుల్లో 50 పరుగులు జోడించి ఎస్ఆర్హెచ్కు ఒక రెస్పెక్టబుల్ స్కోర్ను అందించాడు నితీష్ కుమార్ రెడ్డి. చివరికి 37 బంతుల్లో 5 సిక్స్లు, 4 ఫోర్లతోటి 64 పరుగులు చేసిన నితీష్ రెడ్డి హర్షదీప్ సింగ్ వేసిన 17వ ఓవర్లో భారీ షాట్ కొట్టి రబాడాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఒక దశలో ఎస్ఆర్హెచ్ కనీసం 150 పరుగులైనా చేస్తుందా అని అనిపించింది. కానీ నితీష్ రెడ్డి విజృంభణతో చివరికి 182 పరుగుల భారీ స్కోరు చేసింది ఎస్ఆర్హెచ్ జట్టు. సిఎస్కేతో జరిగిన గత మ్యాచ్లోనూ చివరిలో బ్యాటింగ్కు వచ్చిన నితీష్ రెడ్డి 8 బంతుల్లో 1 4, 1 6 తోటి 14 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ మ్యాచ్లో 6 తోటి ఎస్ఆర్హెచ్కు విజయాన్ని అందించాడు నితీష్ కుమార్ రెడ్డి. వాస్తవానికి ఈ ఐపీఎల్ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఆడినటువంటి తొలి 3 మ్యాచ్లలో తుది జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి స్థానం లభించలేదు. అయితే మాజీ మంత్రి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో మాట్లాడుతూ ఎస్ఆర్హెచ్ టీంలో తెలుగు కుర్రాళ్లకు స్థానం లభించకపోతే ఉప్పల్లో మ్యాచ్ను ఆడనీయమని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. పేరుకే హైదరాబాద్ టీం అని, తెలుగు వాళ్లకు ఆ జట్టులో స్థానం దక్కడం లేదని తెలుగు ఫ్యాన్స్ కూడా అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. మరి దానం నాగేందర్ ఇచ్చినటువంటి వార్నింగ్ పనిచేసిందో ఏమో కానీ ఆ తర్వాత మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ తుది జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి స్థానం లభించింది. వచ్చిన అవకాశాన్ని 2 చేతులా అందిపుచ్చుకున్న నితీష్ కుమార్ రెడ్డి తన బ్యాటింగ్ తోటి అదరగొడుతున్నాడు. 2 మ్యాచ్లలోనూ తన సత్తా చాటాడు. ఇదే ఆట తీరుతో ఈ టోర్నీలో ఎస్ఆర్హెచ్కు మరిన్ని విజయాలు అందించాలని తెలుగు అభిమానులుగా మనందరం కోరుకుందాం.